జనసేన న్యాయంగా దక్కాల్సిన వాటాలో వాళ్ళకి అక్కడ టికెట్లు రాని వాళ్ళని మళ్ళీ మీరు ఏమన్నా ఆవాహ అని చెప్పి మీరు పిలిచేమన్నా సీట్లు ఇచ్చే అవకాశం ఉందా? లైక్ దట్. సార్ మీరు ఎవరిని అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా అండి. లేదు లేదు, మాకేం అవసరం సార్. మా క్యాండిడేట్ లేకపోతే కదా వాళ్ళని పిలిచి ఇచ్చుకోవాల్సిన అవసరం మాకే ఉంది. సో అయితే డాక్టర్ రావు గారు, సో వైసీపీ వాళ్ళని పిలవట్లేదు, మీరే మిమ్మల్ని అడుగుతున్నా, మీరే వాళ్ళని పిలిచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మీరే గెలిపించుకొని, లేదా జనసేనకి మీరే పంపించే 50 సీట్లు జనసేనకి ఇచ్చి మీ క్యాండిడేట్స్ని, మీకు అలవాటే కదా, మీ క్యాండిడేట్స్ని అక్కడ పంపించి గెలిపించి తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తెలుగుదేశంలో తీసుకురావడం, ఈ విన్యాసం మళ్ళీ ఏమైనా మీరు చేసే అవకాశం ఉందా? ఆ అద్భుతాన్ని మేమేమన్నా చూడొచ్చా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రాబోయే రోజుల్లో? వాసుదేవన్ గారు ఒక మాట ఏంటండి, ఈ రోజు జనసేనకు 24 సీట్లు పార్లమెంట్ 3 పార్లమెంట్ సీట్లు వచ్చాయని చెప్పేసి జనసేన శ్రేణుల్లో కొద్దిగా నిరాశ నిస్పృహ ఉన్నటువంటి వాస్తవం. అయినప్పటికీ కూడా ఇది పొత్తులో ఉన్నప్పుడు ఒక పార్టీకి ఎక్కువ, ఒక పార్టీ తక్కువ రావడం జరుగుతుంది. గతంలో మేము కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం, చాలా పరిస్థితులు ఉన్నాయి. నేనే స్వయంగా నా టికెట్ కన్ఫర్మ్ అయ్యి బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా బీఫామ్ ఎందుకు ఇచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అది కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో అలా జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఎవరు బాధపడిన అవసరం లేదు. జనసేన అభిమానులు కానీ, ఆ కాపు సంఘ నాయకులు కానీ, నేను తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి మీడియా పరంగా చెప్తున్నాను, ఎవ్వరూ బాధపడే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని మా గుండెల్లో పెట్టుకొని మేము తీసుకెళ్తాము. రేపు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ శ్రేణులకు సముచిత స్థానం కల్పిస్తాము ఖచ్చితంగా. రావు గారు మీరు బాగానే చెప్పారు, అన్ని కూడా బాగున్నాయి. సో వినటానికి చాలా బాగున్నాయి. డూ ఆర్ డై సిచ్యువేషన్ ఎవరు సార్? టీడీపీతా జనసేనదా? మీకు కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయుతను అందించాడా లేదా? ఒకటి ఫస్ట్ పాయింట్. 2, కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎవరు త్యాగాలు చేశారు? 98 స్థానాలు 94 స్థానాలు మీరు తీసుకొని ఇంకో 54 కూడా వెయిట్ చేస్తా మీరు త్యాగాలు చేయాలా? జనసేన త్యాగాలు చేయాలి సార్? ఎవరు నిరాశ నిస్పృహపడాల్సిన అవసరం లేదని ఒక అభయాస్తం ఇస్తున్నారు. సముచిత స్థానం అంటే మిగతా మీ నాయకుడితో పాటు 2.5 సంవత్సరాలు సీఎంగా పవన్కి ఇస్తారా లేదా? పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు సీఎం ఇస్తారా లేదా? మీ ఆలోచన చెప్పండి. ఇవ్వాలా లేదా? 2014 అనుభవం లేదన్నారు, 2019 వచ్చింది, 2024 వచ్చింది, ఇంకా అనుభవం లేదా పవన్ కళ్యాణ్కి? అనుభవం ఉంది కాబట్టి ఆయన ఏమి సార్, ఓ రాజకీయ పార్టీ నడిపిన అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ప్రభుత్వంలో చట్టసభలో ఎప్పుడు దాకా ఆయనకు అనుభవం లేనప్పటికీ కూడా మేమేమంటాము రే ప్రభుత్వంలో ఏర్పాటుపోయే ప్రభుత్వంలో కేబినెట్ లో వాళ్ళ భాగస్వామ్యం ఉంటది. పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇస్తాము. ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు ఇస్తారా సార్? మీరు నాయకుడు రావు గారు ముఖ్యమంత్రి పదవి 2.5 సంవత్సరాలు ఇస్తారా లేదా? సముచిత స్థానం అంటే ముఖ్యమంత్రి పదవి 2.5 సంవత్సరాలు ఇస్తారా లేదా? అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు మాట్లాడండి. అరుణ్ గారు ప్లీజ్. సార్, ఈ డిబేట్ లో అడిగే ప్రశ్నల మూలంగా వస్తున్న ఆగ్రహావేశాల మూలంగా కొంచెం ఫీలింగ్స్ బ్యాలెన్స్ తప్పుతున్నాయి అన్నమాట మాత్రం వాస్తవం. సార్ సైడ్ నుంచి కానివ్వండి, ఇక్కడ మా ఇద్దరు చేతుల్లోనే ఏమీ లేదు. ఆయన సముచిత స్థానం పవన్ కళ్యాణ్ గారికి కల్పిస్తాం అనడంలో కానివ్వండి, లేదంటే నేను బాధలో ఉన్నానని చెప్పేసి కార్యకర్తల మనస్తత్వాల గురించి చెప్పుకోవడంలో కానివ్వండి, ఇక్కడ మా ఇద్దరికి ఏ సమస్య టికెట్ ఎన్ని తీసుకున్నా ఎన్ని చేసినా మాకు ఆమోదయోగ్యమే, దాని గురించి సందేహం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక వస్తే పోనీ ఇప్పుడు ఏదో మా మీద ముసలి కన్నీరు కారుస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా కాపుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడంటే అది లేదు. ఆయనే ముఖ్యమంత్రి, వాళ్లే రాజులు, వాళ్ళే అసలు వైసీపీని మా కాన్సెప్ట్ పక్కన పడేసేయండి. విషయం ఏంటి అంటే ఇక్కడ క్లియర్ గా మేము మాట్లాడాలనుకుంటుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి రేపొద్దున సముచిత స్థానం మీరు ఇవ్వడం కాదు, ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే పవన్ కళ్యాణ్ గారు మార్క్ అనేది రేపొద్దున పరిపాలనలో ఆయన చూపిస్తారు. మీ ఎవరు ఇవ్వక్కర్లా, ఆయనే చూపిస్తారు అంతే. ఆ విషయం మాకు తెలుసు. అతను ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, ఎంత ఇండిపెండెంట్ గా యూనిక్ గా వ్యవస్థను నడపగలడు అనేది ఈ 4 ఏళ్లలో అందరి ఇళ్లలో పడుకున్న సందర్భంలో కూడా అతను ఒక్కడే రోడ్డు మీద తిరిగి వ్యవస్థని కాపాడడానికి, ప్రజలకి హామీ ఇవ్వడానికి, సమస్యల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరో ఇవ్వడము, ఎవరో చేయడం లాంటివి ఇవన్నీ అన్నెసరీ టాపిక్స్. ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. మీకు అడిగింది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అంతా ఎక్కడ జరుగుతుందంటే క్యాడర్ లో నిరుత్సాహం ఎక్కడ ఉంది అంటే, డాన్ షూర్ గా ఈ టికెట్ జనసేన గెలుస్తుంది, వీళ్ళు ప్రజల్లో నిరంతరం కష్టపడుతున్నారు అనుకున్న 1-2 స్థానాల్లో దక్కకపోవడం మూలంగా చిన్న అసంతృప్తి నెలకొంది.
దాన్ని ఇరు పార్టీల సైడ్ నుంచి లీడర్లు ఇనిషియేటివ్ తీసుకొని కనీసం క్యాడర్ కి ఒక దిశానిర్దేశము, వాడు తీసుకున్న నిర్ణయాన్ని బయటకు బహిర్గతపరిచి ఈ కారణంతో దీన్ని ఇలాగా చేయాల్సి వచ్చిందని చెప్పేసి అయినా అట్లీస్ట్ ఒక మెసేజ్ కన్వే చేస్తే బయటికి అసంతృప్తి జ్వాలలు అనేవి ఆగిపోతాయి, కలిసి పని చేస్తారని మాత్రం నేను కన్వే చేయాలనుకుంటున్నాను. రైట్ అరుణ గారు, ఇప్పుడు అమ్మా నిన్ననే సీట్లు అనేది నిన్ననే పోతూ టికెట్లు అనేది నిన్న డిక్లేర్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రక్రియ అదే ఉంటది. ఇప్పుడు ఏ పార్టీ నాయకుడు ఆ పార్టీ యొక్క కార్యకర్తలను ఖచ్చితంగా వాళ్ళు సంబంధించడం జరుగుతుంది, వాళ్ళని ఒప్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఈ టికెట్ రాకపోవడం కారణం ఏంటని చెప్పేసి తమ తమ కార్యకర్తలకు అభిమానులకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రక్రియ అదే. ఆ తర్వాత ఇరు పార్టీలు కలిసి అప్పుడు ప్రభుత్వం పైకి వెళ్తాం, అప్పుడు ఇరు పార్టీలు పోరాటానికి వెళ్తాం. టైమ్ ఇస్ ద బెస్ట్ హీలర్ అని డాక్టర్ రావు గారు, డాక్టర్ రావు గారు లేనటువంటి వైరము వైసీపీ వాళ్ళకు వచ్చినటువంటి అదే డాక్టర్ రావు గారు ఒక్క నిమిషం మీకు సందు దొరికింది కదా అని మీరు వెంబడే చెప్పేస్తున్నారు. టైమ్ ఇస్ ద బెస్ట్ హీలర్ అనే ఆ సంగతి మీకు తెలుసు, మీ నాయకుడికి తెలుసు. 45 ఏళ్ళు కదా, మామూలు రాజకీయం అది. ఎన్ని చూడలేదు, ఎన్ని కాన్స్పిరసీ థియరీస్ ఫ్లోట్ చేయలేదు. ఎంతమంది బీజేపీ ఈరోజు మీ పార్టీ పేరు చెబితే వణికిపోద్ది, చెమటలు పడతాయి బీజేపీ వాళ్ళకి. 26 రాష్ట్రాల్లో అప్రతిహతంగా వెలిగిపోతున్న బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేప్పటికీ చంద్రబాబు గారి ఆ సామర్థ్యం ముందు మోకరిల్లాల్సిందే. అటువంటి బీజేపీ కూడా భయపడే పరిస్థితి ఈరోజు ఉంది. రెండోది అరుణ్ గారు, మీకు ఒక విషయం ఇందాక మీరు ప్రస్తావన చేశారు. ఇది మీ కన్సర్న్, అంటే అధికార ప్రతినిధిగా మీకున్న పరిమితిని దాటి పాపం మీరు వాస్తవాలు బయట చెప్పగలిగారు. బట్ బియాండ్ దట్ మీ జన సైనిక్స్ యాంటిసిపేషన్స్, ఆస్పిరేషన్స్ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయనే మాట నేను డిఫరెంట్గా ఉన్నాయి. కారణం ఏంటంటే 10 ఏళ్ల ప్రస్థానం ఏం తక్కువదేం కాదు. ఎన్నాళ్ళు ఇంకా ఆయన అనుభవం కావాలి, ఇంకో 50 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలని ఏమన్నా తీర్మానం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం? ఏమన్నా 5 కోట్ల మంది, ఇంకో నాయకుడు వస్తాడు. పివి నరసింహారావు గారు దిగిపోయారు కదా అని ఏమన్నా అనుభవించడానికి నాయకుడు రాకుండా దేశంలో మిగిలిపోయారా? వచ్చారు, నెక్స్ట్ వచ్చారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు రాలేదా? చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాలేదా? నేను చెప్పేది వయసు గురించి కాదు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు. ఒక్కో నాయకుడికి ఒక్కో రకమైన నాయకత్వ లక్షణం. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యారు. ఎమర్జ్ అయిన తర్వాత ఇక ప్రతిరోజు ఆయన మెళ్ళో ఇదేసి హీఈస్ ప్రూవ్డ్, హీఈస్ టెస్టెడ్ అని చెప్పేసి ఏమన్నా హీఈస్ నాట్, హీస్ ప్రొబేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పిన ఏమన్నా ఇదేసుకుని తిరగాల? ఆయన 5 ఏళ్ళు ప్రజారాజ్యంలో చేశాడు, 10 ఏళ్ళు జనసేన, 15 ఏళ్ళు. ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్? చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీ విజ్డమ్ లేదా? పుత్రోత్సాహం తప్పించి ఎందుకు? ఆయన స్వతంత్రంగా ఎదిగిన లీడర్ పవన్ కళ్యాణ్. అరుణ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడ లీడర్ ఎవరికి ఏమి ఇస్తారన్న దాని గురించి చర్చ కాదు సార్. క్లియర్ గా స్టేట్ మాత్రమే అనేది క్లియర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లీడర్ అవ్వాలి అనుకుంటే సింగిల్ గెలగలరు, నష్టం ఏమీ లేదు. ఆయన ఫ్యామిలీ నుంచి ఫండింగ్, ఎన్నో కొన్ని సీట్లు ఫండింగ్ పెట్టే స్థాయి ఉన్న వాళ్ళు ఆయన ఫ్యామిలీ నుంచి ఉన్నారు. మినిమం ఒక 40 గెలగలరు. ఆ తర్వాత టర్మ్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా సరే బాగు చేయగలిగే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండిద్దా? ఇది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. వ్యవస్థలన్నీ నిర్మూలం అయిపోతూ ఉన్నాయి, మలినం అయిపోయాయి, అవినీతిమయం అయిపోయాయి. ప్రభుత్వ వ్యవస్థ ఏది వాళ్ళ ప్రజల కోసం పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఎంత దారుణాలకు ఒడిగడుతున్నారో, ఎంత బానిసత్వాన్ని దిగజారుతూ చూస్తూ ఉన్నాం. అల్టిమేట్ గా వ్యవస్థని మార్చాలి అంటే, మరీ పూర్తిగా సంపులోకి దిగిపోకుండా జుట్టు పట్టుకుని పైకి లాగాలి అంటే ఈసారి అధికారం మారాల్సిన అవసరం డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఈసారి అధికారం మారకపోతే నిజంగానే వీళ్ళు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి, రాష్ట్రం నియంత పరిస్థితి అనేది ఆంధ్ర రాష్ట్రం నెలకొనింది. ఇందులో ఎలాంటి సందేహం ఎవ్వరికీ లేదు. ఓటు లేని పిల్లోడు కూడా ఈ సందేహం లేదు ఈ విషయంలో. ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఆగ్రహావేశాలు అనేవి పెద్ద ఎత్తులో ఎళ్లక ముందే సర్దుబాటు అనేది అవసరం అన్నది ముఖ్యం. దాని గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా. తీసుకున్న నిర్ణయం తప్పను. సీట్ల విషయంలో నేను మాట్లాడిన ఆల్రెడీ ఇంకొక 7-8 సీట్లు కలుస్తాయి నాకు తెలిసి 2 లిస్టులు. ఆ విషయంలో నాకు బీజేపీ విషయం క్లారిటీ వచ్చే కొన్ని సీట్లు యాడ్ అవుతాయి. దానివల్ల జనసేన క్యాడర్ కూడా సంతృప్తిగా ఉండింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం దగ్గరగానే ఉండింది కాబట్టి నంబరు. సమస్య ఏంటి అంటే, డ్యామ్ షూర్ గా మనకి అనుకున్న వ్యక్తులకు రానప్పుడు జరుగుతున్న ఈ వివాదం ఏదైతే ఉందో పెద్దది కాకముందే ఈ వైసీపీ లాంటి వాళ్ళు వచ్చి ఆల్రెడీ పుల్ల రాజేసి దానికి పెట్రోల్ పోసి తగలెట్టి మట్టలెడుతుంటే చూడకముందే చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అది మమ్మల్ని అంటారేంటండి బాబు? ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అది ఎదురైనప్పుడు నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే, ఆ అగ్రవేశ
సమావేశాలు పెద్ద కాకముందే ఇరు పార్టీ కార్యకర్తలు మన నాయకులు అనేది ఒక మెసేజ్ ద్వారా తర్వాత ఏ పార్టీలు రేపు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, తర్వాత అనేకమైన ఉంటాయి, దాంట్లో అకామిడేట్ చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళ భావితకాలు అనేది చదువుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ మెసేజ్ అదే ఉంటుంది. ఇప్పుడు టికెట్లు సర్దుబాటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ కార్యకర్తల సమావేశంలో ఖచ్చితంగా చెప్పలా మీరు సముచిత స్థానం పవన్ గారికి అన్నారు. ఏదైనా సీఎం ఇస్తారా? నామినేటెడ్ పోస్టులు ఎందుకు సార్? అసలు అధికారం వస్తే కదా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేది. అధికారంలో రావాలంటే కేడర్ కు దశ దిశ చెప్పాలి. ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా సఫలీకృతం కాదు. సరే, మీరేం చేస్తారు? మీరు మీ నాయకుడికి 2.5 years పవర్ షేర్ ఉందని చెప్పగలరా లేదా? ఇప్పుడు పవర్ షేరింగ్ ఉందా? జనసేనకు పవర్ షేరింగ్ ఇస్తామా లేదా అని చెప్పేసి ఇట్ ఈస్ బియాండ్ అవర్ లిమిట్స్. ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా వి హావ్ సమ్ లిమిట్స్. నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఎట్లా చెప్తున్నారు సార్? డాక్టర్ గారు నామినేటెడ్ పోస్టులు ఎట్లా ఇస్తారు మీరు చెప్తారా? పంచుతారా అనేది దట్ ఈస్ అప్ టు అవర్ లీడర్స్ ఓన్లీ. అది జనసేన నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పగలుగుతారు, కానీ అది మా పరిమితిలో ఉన్నటువంటి విషయం కాదు. నామినేటెడ్ పోస్టులు మీరు ఎట్లా ఇస్తారు సార్? మార్క్ మై వర్డ్స్, ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ గంట నుంచి జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని టీడీపీ తిట్టడం మొదలు పెట్టకపోతే కనుక నేను ఇంకోసారి డిబేట్కి రాను. మార్క్ మై వర్డ్స్. గంట నుంచి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అదే కలలు కంటున్నారు. మీరు గత 6 నెలల నుంచి ఇదే చేస్తున్నారు కదా. ఏ విధంగా జనసేన తెలుగుదేశం కూటమిని నాశనం చేయాలి, ఏ విధంగా ఒకటే ఆలోచన కదా. మీ ఆలోచన కాదు, మీ ఆలోచనలు పండవు, మీ కళలు సాకారం కావు. మీరు కళలు గంటలో ఉండండి, మీరు కళలు గంటలో ఉండండి. ఇరు పార్టీలు రేపు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాము, ఆ తర్వాత మీ వైసీపీ పార్టీ ఇంటికి పంపించబోతున్నాం.